Welcome to Manifestation News. Today news headlines. Manifestation News की అక్షరాల కోటి రూపాయలు విరాళం ఇచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త. మనుషులు ఒకరిని ఒకరు మోసం చేయాలంటే భయపడుతున్నారు. 10 సంవత్సరాల తర్వాత ఈ రోజే రిలీజ్ అయిన కోడిని చంపిన వ్యక్తి. చెడ్డ సినిమాలు తీసిన నిర్మాతల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పాత తెలివితేటలు లాజిక్కులు గతంలో జరిగిన విషయాలు ఇప్పటి పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ మేనిఫెస్టేషన్ న్యూస్ ని పదే పదే విన్న ప్రముఖ వ్యాపారవేత్త తన అద్భుతమైన అనుభవాన్ని ఛానల్ సభ్యులతో పంచుకున్నాడు. అలాగే ఈ న్యూస్ కోసం అక్షరాల కోటి రూపాయలు విరాళం అందించాడు. ఈ న్యూస్ వినడం ద్వారా తన చుట్టూ చాలా మార్పులను గమనించారని చెప్పారు. కేవలం విన్నంత మాత్రం చేత మన చుట్టూ ఉన్న వారిలోని రాక్షస లక్షణాలను ఇది చంపేస్తుందని, తద్వారా మనకు మంచి జరుగుతుందని అన్నారు. వినని వారు ఆ మార్పులను గమనించలేకపోతున్నారని ఆయన తెలిపారు. ఇది ఎలా పనిచేస్తుందో ఆయన మనసుకు అందడం లేదని ఆయన అన్నారు. ఏది ఏమైనా ఈ న్యూస్ లోని అక్షరాలను పదాలను అనుభూతి చెందుతూ విన్నప్పుడు మాత్రమే ఇది ప్రభావం చూపుతుండొచ్చని ఆయన చెప్పుకొచ్చారు. మనుషులు ఒకరిని ఒకరు మోసం చేయాలంటే భయపడుతున్నారు. మనుషుల్లో మోసం చేయాలన్న ఆలోచన ఏ కోశాన కూడా రావడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే మోసం అన్న పదం పూర్తిగా అంతరించిపోతుంది. మనుషుల్లో మాటలు తగ్గి టెలిపతి కమ్యూనికేషన్ పెరగడం వల్లే ఇది సాధ్యం అయ్యిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఒకరు మనసులో అనుకున్నది ఇంకొకరికి తెలుస్తూ ఉండడంతో మనుషులకు మాటలతో పూర్తిగా పని లేకుండా పోయింది. లేనిపోని కాకమ్మ కబుర్లు ఎన్ని చెప్పినా వినిపించుకోవడం లేదు. మనసులో అనుకున్నది అవతలి వారికి ఇట్టే తెలిసిపోతుంది. దాన్ని అందరూ నమ్ముతున్నారు. కోడిని చంపిన వ్యక్తి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఈ రోజే బయటికి రిలీజ్ అయ్యాడు. 10 సంవత్సరాల తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో చాలా భావోద్వేగానికి గురయ్యాడు. మేకను చంపి తిన్న వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. ఇతర జీవరాశుల స్వేచ్ఛను హరించినందుకు విశ్వ నియమాలను ఉల్లంఘించిన కేసు కింద విశ్వ ప్రభుత్వం అతనికి ఉరిశిక్ష విధించింది. ప్రజలపై చెడు ప్రభావం చూపించే సినిమా స్టోరీతో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లిన డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ తిట్టి పంపించాడు. దీనికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులు చెడు ప్రభావం చూపించే సినిమాలను ఏ మాత్రం ఆదరించడం లేదు. అలాంటి సినిమాలు తీయడం వల్ల నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. చెడ్డ సినిమాలు తీసిన నిర్మాతల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అందువల్ల నిర్మాతలందరూ ప్రజలపై మంచి ప్రభావం చూపించే సినిమాలనే తీయాలని కంకణం కట్టుకున్నారు. వయసులో పెద్దవారి కంటే చిన్నవారే ఎక్కువ ప్రతిభను కనబరుస్తున్నారు. పెద్దవారి యొక్క పాత తెలివితేటలు అనుభవం చిన్నవారి ముందు చిన్నవే అయిపోతున్నాయి. పాత తెలివితేటలు లాజిక్కులు గతంలో జరిగిన విషయాలు ఇప్పటి పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్నాయి. చిన్న పిల్లలంతా తమదైన శక్తిని కలిగి ఉన్నారు. కేవలం ఆలోచించడం మాత్రం చేత వారికి కావలసింది వాళ్ళు సృష్టించుకోగలుగుతున్నారు. చిన్న పిల్లలకు చెడుపైకి ఏ మాత్రం మనసు పోవడం లేదు. పిల్లలే తల్లిదండ్రులకు చాలా విషయాలు నేర్పిస్తున్నారు. తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులంతా చాలా ధీమాగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.